బీహార్ కు ప్రత్యేక హోదాపై కేంద్ర ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది. హోదా లేదని లోక్సభలో కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. బీహార్ కు ప్రత్యేక హోదా కావాలని లోక్సభలో జేడీయూ ఎంపీ రాంప్రీత్ ప్రశ్నించారు. ఇక రాంప్రీత్ ప్రశ్నకు కేంద్ర మంత్రి పంకజ్ చౌదరి లిఖితపూర్వక సమాధానమిచ్చారు. గతంలో కొన్ని రాష్ట్రాలకు జాతీయ అభివృద్ధి మండలి ప్రత్యేక హోదా కల్పించిందని గుర్తు చేశారు. హోదా కోసం ప్రత్యేకంగా 5 అంశాలను పరిగణలోకి తీసుకుంటామని, అంతర్గత మంత్రిత్వ శాఖల బృంద నివేదిక ప్రకారం ప్రత్యేక హోదాకు బీహార్ కు అర్హత పొందలేదన్నారు. దీంతో బీహార్ కు హోదా ఇవ్వడం కుదరదని కేంద్ర మంత్రి పంకజ్ చౌదరి స్పష్టం చేశారు. పూర్తి అప్డేట్స్ మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ అందిస్తారు. కృష్ణ, లక్ష్మీగడ్డ బీహార్ కు ప్రత్యేక హోదా ఇవ్వటం సాధ్యం కాదని లోక్సభలో కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ప్రత్యేక హోదా ఇవ్వడానికి జాతీయ అభివృద్ధి మండలి ఎన్డీసీ 5 నిబంధనలు విధించింది. ఆ నిబంధనల ప్రకారం సాధ్యం కాదు అంటూ కేంద్ర ఆర్థిక శాఖ ఈ రోజు లోక్సభలో జేడీయూ లోక్సభ సభ్యుడు రాంప్రీత్ మండల్ అడిగినటువంటి ప్రశ్నకు లిఖితపూర్వకంగా కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి పంకజ్ చౌదరి సమాధానం ఇచ్చారు. అయితే ఏదైతే ఎన్డీసీ విధించినటువంటి నిబంధనల ప్రకారం గతంలో కొన్ని రాష్ట్రాలకు ప్రత్యేక హోదాను కేంద్రం కల్పించింది. గతంలో బీహార్ కు ప్రత్యేక హోదా అంశంపై కూడా మంత్రిత్వ శాఖల బృందం అధ్యయనం చేసి 2012 మార్చి 30వ తేదీన ఒక నివేదిక ఇచ్చింది. ఎన్డీసీ నిబంధనల ప్రకారం బీహార్ కు ప్రత్యేక హోదా సాధ్యం కాదని 2012లో మంత్రిత్వ శాఖల బృందం నివేదిక తేల్చి చెప్పింది. కాబట్టి బీహార్ కి ఇక ప్రత్యేక హోదా ఇవ్వటం సాధ్యం కాదు అన్నది ఈ రోజు లోక్సభలో కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి సమాధానం ద్వారా అర్థమవుతుంది. ఓకే కృష్ణ, థ్యాంక్ యూ.